రోమపత్రికలో పౌలు గారిని కానీ చూసినట్లయితే ఆయన రాసిన విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. అవును, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. రోమాపత్రిక 4:7. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని, పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ప్రస్తుతం యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. కానీ యేసు నెరుగక పాపలోకంలో జీవిస్తున్న వారికి తప్పక శిక్ష ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. రోమా 8:26. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మరి యేసు ప్రభు తండ్రి కృపాసమున కూర్చొని మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మనకు మేలు జరిగినా కీడు జరిగినా ఏదైనా కూడా ఆయన సంకల్పంలో మనం పిలువబడ్డాం కాబట్టి మనకు మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు. ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాడు, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. రోమా పత్రిక 8:30 ఈ విధంగా మరి రాయబడి ఉంది. దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? మనం ఈ లోకంలో ఎన్నో శ్రమలను, కష్టములు, బాధలు, నిందలు ఎదుర్కొంటూ ఉంటాం. ఒక క్రైస్తవునిగా, క్రీస్తును అంగీకరించిన వారిగా ఇవన్నీ మనకు సహజమే. అయితే దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరూ లేరు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వం మనం ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున? అవి ఏవి కూడా మనలను దేవుని ప్రేమ నుంచి విడదీయలేవు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎవరిని కరుణింతును వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వానిని జాలి చూపుదునని దేవుడు మరి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను అడ్డురాతిని, అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములైనవి. రోమాపత్రిక 10:15. దేవుని సువార్త కొరకై వెళ్ళే పాదములు ఎంతో సుందరమైనవని దైవ గ్రంథంలో రాయబడి ఉంది. అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని, పాపంలో జీవిస్తూ పాపంలో పొర్లుతూ పాప జీవితంలో ఉన్న ప్రజల కొరకు ఆయన ఎల్లప్పుడూ తన చేతులు చాపి ఉన్నాడు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు సమర్థుడు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక.
ఆమెన్. ఆమెన్. ఈ ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ప్రార్థన మనవులు పంపించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.